సిటీ వ్యాప్తంగా దంచుకొడుతున్న వర్షం, చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్. ఈ నెల 15 తర్వాత ఆన్లైన్లో దరఖాస్తులు. 213 మంది ఖైదీల విడుదలకు సర్కార్ జీవో. 50,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశం. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. కొత్తగా 2,000కు పైగా బస్సులు తెస్తామన్న పొన్నం. డ్రగ్స్ నివారణపై పోలీసుల స్పెషల్ ఫోకస్. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ టెస్ట్. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, లగ్డికపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వాన నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగరంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, లగ్డికపూల్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వాన నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగరంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక 30 మినిట్స్ నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ఏరియాస్లో ఇప్పటికైతే వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరిన పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3-4 రోజుల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని చెప్పడంతో పాటు హైదరాబాద్ సంబంధించి మాత్రము ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ సైడ్ అంటే ఇటు కుకట్పల్లి, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్ ఈ ప్రాంతంలో వర్షము కురుస్తుంది అని చెప్పారు. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు షేర్లింగంపల్లి, నార్త్ జోన్ సంబంధించి సికింద్రాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురుస్తుంటే కొన్ని ప్లేసెస్లో మోస్తారు జల్లులు కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో వర్షం కూడా తగ్గిపోయిన పరిస్థితి. ముఖ్యంగా అధికారులు మాత్రము ఒకటే అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రెయినీ సీజన్ ఎంటర్ అయింది, జూలైలోకి వచ్చేసాం కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మనం ఈ వారం నుండి కూడా చూస్తున్నాము ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, ఒకేసారి భారీ వర్షం, అనుకోకుండా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వారు అనుకోవచ్చు, కొన్ని ప్లేసెస్ సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. జిహెచ్ఎఫ్సి టీమ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర డిఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి రెయినీ సీజన్లో హైదరాబాద్ సంబంధించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్లేసెస్లో ముందుగా ఈ మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అనుకోవచ్చు, లేకపోతే వర్షం కురిస్తే ఈ స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఈ రాత్రి అంటే ఇంకొక 1-2 గంటల పాటు హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల మోస్తారు వర్షము కురిసే అవకాశం ఉంది అనేది ఇప్పటికైతే అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం కురిస్తే అంటే సాయంత్రం వేళలో వర్షం కురిస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు ఈ టైంలో రోడ్లపైన జనాల రాకపోకలు కూడా కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా వాటర్ సంబంధించి రోడ్లపైన వచ్చి చేరుతున్న క్రమంలో ఆ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి అక్కడ అధికారులు అలర్ట్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించి ప్రధానంగా సాధారణంగానే సాయంత్రం వేళలో అటు 4:30 నుండి దాదాపు
8:30 వరకు దీన్ని పీక్ అవర్స్గా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాహనాన్ని డైవర్ట్ చేయడం కావచ్చు, ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 10 గంటల టైంలో వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా కొన్ని చోట్ల వర్షానికి రోడ్లపైన ఎవరైతే వాహనదారులు వెళ్తుంటారో ఆ వర్షానికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడం కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు కురుస్తున్నాయి రైనీ సీజన్లో. ముఖ్యంగా ఇప్పుడు ఈ రాత్రి కూడా 1 గంట నుండి 2 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. రాగల 3-4 రోజుల్లో మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి హెచ్చరికల్లో భాగంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిస్తే మరి కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు కురుస్తున్న వర్షానికి సంబంధించి అంటే దాదాపు ఒక 30 మినిట్స్ నుండి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఈ 30 మినిట్స్ వర్షం కురుస్తున్న కారణంగానే కొన్ని చోట్ల అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే కొంతవరకు వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. సో ఇలాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, వాహనదారులకు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే ఇలాంటి సమయాల్లోనే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ప్రజలకు మాత్రం అధికారులు ఒకటే సీరియస్గా అపీల్ చేస్తున్నారు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండాలి. బయటకు వస్తే ఈ టైంలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి హెచ్చరికలకి అనుగుణంగానే పలు ప్లేసెస్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ఇది రాత్రి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలి అనే ఒక అపీల్ మాత్రం అధికారులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్. సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇవ్వనున్నారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సీఎంఆర్ఎఫ్ ఆమోదించి చెక్కులు జారీ చేయనున్నారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు 50,000 సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల్ని రిలీజ్ చేయాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అప్లికేషన్లు పరిశీలించిన సీనియర్ అధికారులు ఖైదీల జాబితాను కేబినెట్ ముందుంచారు. దీంతో ఖైదీల ముందస్తు రిలీజ్ కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ కానున్నారు.
విడుదల కానున్న ఖైదీలకి తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా రేపు మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఏటా స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే రిలీజ్ చేశారు. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబర్ 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన దేవాలయాలపై దృష్టి సారించారు అధికారులు. ఆలయాల రక్షణ కోసం 5 సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది దేవాదాయ శాఖ. జాయింట్ కమిటీ చైర్మన్ గా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించింది. ఆర్కియాలజీ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. శిథిలావస్థకు చేరిన చారిత్రాత్మక దేవాలయ పరిరక్షణ, పునర్నిర్మాణంపై ఈ జాయింట్ కమిటీ పనిచేయనుంది. మహారాష్ట్రలో పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన 6 చనిపోయారు. మృతులను రఫీక్ ఖురేషీ, ఫెరోజ్ ఖురేషీ, సయ్యద్ అమర్, మెహబూబ్ ఖురేషీ, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. వీరంతా నారాయణఖేడ్ నుంచి పూణేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కి చెందిన 6 చనిపోయారు. మృతులను రఫీక్ ఖురేషీ, ఫెరోజ్ ఖురేషీ, సయ్యద్ అమర్, మెహబూబ్ ఖురేషీ, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. వీరంతా నారాయణఖేడ్ నుంచి పూణేకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూణేలో నారాయణఖేడ్ వాసుల మృతిపైన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పూణే ప్రమాదంలో 6 మృతిపైన అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చెందిన 6 యువకులు మహారాష్ట్రకు చెందిన పూణేలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరంతా కూడా ఆదివారం అజ్మీర్ దర్గాలో దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చేరుకుంది. ఆదివారం బయలుదేరారు నారాయణఖేడ్ నుంచి. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి ఏదైతే అజ్మీర్ దర్గాలో దర్శనం తర్వాత వారంతా కూడా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆ పూణే సమీపంలోనే పూణే హైవేపై దిగ్వాల్ నియోజకవర్గ సమీపంలో ఈ ఘటన అయితే కారు పల్టీ కొట్టిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 5 మృతి చెందారు. వారంతా కూడా నారాయణఖేడ్ వాసులు. మృతులు రఫీక్ ఖురేషీ, ఫిరోజ్ ఖురేషీ, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషీ, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. ఘటనా స్థలంలో 5 మృతి చెందగా ఒకరు పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. సో ఆ చివరి వ్యక్తి అంటే అయితే పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి చనిపోయిన ఇంకా డాక్టర్లు కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికి అయితే 5 మృతి చెందినట్టుగా కావచ్చు. ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు స్థానిక పోలీసులు. ఈ ఘటన అయితే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో జరిగినట్టు కూడా అక్కడి పోలీసులు ఈ నారాయణఖేడ్ అయితే బాధితుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా వీరంతా కూడా అయితే వారు కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో వారంతా వీడియో తీసుకొని స్టేటస్లు పెట్టుకున్న ఆ వీడియోలు వారంతా కుటుంబ సభ్యులు చూసిన కొద్దిసేపటికి ఏదైతే ఈ రోజు ఘటన జరిగింది వారు తిరుగు ప్రయాణంలో అంతా మరి అంటే ఈ రోజు రాత్రి వరకు ఇంటికి చేరుకునే సందర్భంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు వారంతా కూడా
శోకచంద్రంలో మునిగిపోయారు. ఆ దాదాపు 6 యువకులు మృతి చెందడంతో నారాయణఖేడ్ పట్టణంలో కావచ్చు వీరంతా కూడా కొంత దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ప్రస్తుతం మృతదేహాలు కలెక్ట్ చేసుకునేందుకు కావచ్చు ఇటు సంఘటనా స్థలానికి కుటుంబ సభ్యులకి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మొత్తంగా ఈ ఘటన అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ శ్రీధర్. విద్యుత్ శాఖకు భారీగా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించిన సబ్సిడీ నిధులు మంజూరు చేసింది. 958.33 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం కింద ఉచిత కరెంట్ సరఫరా చేస్తోంది ప్రభుత్వం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ నిధులు మంజూరు చేసింది సర్కార్. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు తెలంగాణలో భారీగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 47 కేసులు నమోదు చేశారు పోలీసులు. చార్మినార్ పోలీస్ స్టేషన్లో మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. జూలై 1కి ముందు జరిగిన నేరాలను జూలై 1 తర్వాత ఫిర్యాదు చేస్తే ఐపీసీ కిందనే నమోదు చేయనున్నారు పోలీసులు. జూలై 1 నుంచి జరిగిన నేరాలను మాత్రమే బిఎన్ఎస్ కింద నమోదు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ని అరికట్టిన అధికారులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఇక సినిమా నటీనటులు షార్ట్ వీడియోలతో అవగాహన కల్పిస్తేనే సినిమాకు రాయితీలిస్తామని కండిషన్ పెట్టారు. ఇటు వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన సీఎం తెలంగాణ అభివృద్ధి రోడ్ మ్యాప్ పై ప్రతి ఒక్క అధికారి ఐడియాను ప్రజెంట్ చేయాలని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ లేఖ రాశారు రేవంత్. ఈ నెల 6న ప్రజాభవన్లో విభజన సమస్యలపై చర్చిద్దామని ఆహ్వానించారు. ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రగ్, సైబర్ క్రైమ్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలను అరికట్టడంతో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు రేవంత్ రెడ్డి. సీసీసీలో పోలీసు వాహనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ సినీ నటులు షార్ట్ వీడియోలు తీయాలని సూచించారు. అట్లయితేనే వాళ్ళ సినిమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని షరతు పెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరగాళ్లకు కాదని బాధితులకేనన్నారు. సైబర్ నేరాలను అరికట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దే ఐడియాను ప్రతి అధికారి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వారంలోగా ఫ్లాగ్షిప్ ఐడియాను సమర్పించాలని డెడ్ లైన్ పెట్టారు. 29 శాఖలపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. వారానికో రోజు క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు సీఎం. త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానన్నారు. ఆయా శాఖలపై అధికారులు పట్టు సాధించాలని, అవసరమైన ప్రక్షాళనలను చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అధికారులు ప్రస్తుతం ఉన్నారని, వాళ్ళ అనుభవాలు ప్రభుత్వానికి చాలా అవసరమన్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని నోకియా జర్మనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్క్ గ్లోబల్ డైరెక్టర్ వెంకటేష్, రాజేష్, సిఎస్ రావు పాల్గొన్నారు. ఇటు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పారా సైక్లింగ్ టీం. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల ఈ నెల 8న జరగనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్యులను కలిసిన షర్మిల వైఎస్ జయంతి వేడుకలకు ఆహ్వానాలు అందిస్తున్నారు.
శిథిలావస్థలకు చెందిన దేవాలయాల రక్షణ కోసం ఎండోన్మెంట్ అండ్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ వేసింది ప్రభుత్వం. 5 సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించింది. జాయింట్ కమిటీ చైర్మన్ గా ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించగా కమిటీకి కన్వీనర్ ఆర్కియాలజీ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వ్యవహరించనున్నారు. ఇటు విద్యుత్ శాఖకు వ్యవసాయ గృహ వినియోగానికి సంబంధించిన సబ్సిడీ నిధులను సర్కార్ విడుదల చేసింది. మొత్తం 958 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ హయత్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిపారు అగ్నిమాపక సిబ్బంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి దగ్గర నుంచి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, సెల్ ఫోన్, డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా బెల్లంపల్లికి ప్రభుత్వ నిషిద్ధ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. నిన్న జూలై 1వ తారీఖు రోజు ఎస్ఓటీ పోలీసులకి మరియు శామర్పేట పోలీస్ ఇద్దరికి జాయింట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక డీసీఎం వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా 800 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నటువంటి సమాచారంతో మనం వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో చూసినప్పుడు మనకి దాదాపు 20 బ్యాగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ లో 40 కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి, పూరియా సీడ్స్. దాంట్లో నిందితులను చూసినట్టయితే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్, ఇతను బెల్లంపల్లి ఏరియా మంచిర్యాల డిస్టిక్. ఇలా యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో గుండా రాజు డైరెక్షన్ చేస్తారన్నమాట. మల్లేష్ వాళ్ళ దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటది తీసుకొని రమ్మని చెప్పేసి ఇతను సూర్యాపేట దగ్గర పోయి ఆ సరౌండింగ్ లో చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం పోయి అక్కడ లోడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే అందుకనే ఇందులో మనం గుండా రాజును కూడా మనం అక్యూజ్డ్ గా సైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నకిలీ విత్తనాలు ఈ మొత్తం కూడా మంచిర్యాల డిస్టిక్ వెళ్తున్నాయి బెల్లంపల్లి ఏరియాకి. ఈ రోజు మనం సీజ్ చేసినటువంటి చూస్తే మనకి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఐచర్ డీసీఎం వ్యాన్ ఉంది, దాంతో పాటు ఒక మొబైల్ ఫోన్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రాజును అదుపులోకి తీసుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి భారత్ బంద్ కు పిలుపునిచ్చామన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. దేశవ్యాప్తంగా జరిగే బంద్ లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు ఎటూ తేలడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు ద్వారా నీట్ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కేంద్ర మంత్రులు నీట్ అవకతవకలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు బల్మూరి. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఐక్య విద్యార్థి యువజన సంఘాల నాయకులు. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలో ఈ పేపర్ లీకేజ్ జరిగిందంటే రేపు పొద్దున కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్ష పైన కూడా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క యువకునికి అనేక అనుమానాలు లేవనెత్తుతాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకే అందరం ఏకదాటిపైకి వచ్చి కష్టపడాలి, పోరాటం చేయాలనే ఒక సంకల్పంతో అందరం ఏకదాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ప్రణాళిక ప్రకారంగా స్టూడెంట్ మార్చ్ కానివ్వండి, హిమాయత్ నగర్కి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ వరకు స్టూడెంట్ మార్చ్, దానితో పాటు ఏదైతే సంబంధించి కేంద్ర మంత్రుల ఇల్లు ముట్టడి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానము, దానితో పాటు గవర్నర్ గారిని అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చెలో రాజ్భవన్ కార్యక్రమము, దానితో పాటు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏదైతే మా లెఫ్ట్ సోదరులు ఏదైతే దేశవ్యాప్తంగా 4వ తారీఖున బంద్కు పిలుపునివ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి. ఆ పిలుపులో భాగంగా వాళ్ళతో పాటు మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క భారత్ బంద్ 4వ తారీఖున భారత్ బంద్ పిలుపులో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘాలు, దానితో పాటు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి విద్యా సంస్థల యాజమాన్యాలకి, అదేవిధంగా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలకి మీరు కూడా ఏదైతే ఈ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పేపర్ లీకేజ్ పైన అందరూ కూడా
కలిసికట్టుగా ఈ యొక్క బంద్కి సహకరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఏదైతే వారు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఎగ్జామ్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత రద్దు చేస్తామో 6వ తారీఖు మేము కౌన్సిలింగ్ ప్రారంభిస్తాము అని ఏదైతే నిర్ణయానికి వారు ఉన్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే వారు వెనకకి తీసుకోవాలని చెప్పని ఈ బంద్ రూపకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో 4వ తారీఖున బంద్ని అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్. అన్నానగర్ వార్డ్ 2, ఇందిరమ్మ నగర్, నాగమ్మ టెంపుల్ కాలనీలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ నగర్ పెద్ద రోడ్లో 40 లక్షలతో జేకే లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. బస్తీలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు పీడీఎస్యూ నేతలు. డీఎస్సీ గ్రూప్స్ పోస్టులు పెంచి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఉపాధ్యాయుల బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలను నూతన పోస్టులు పెంచి 25,000 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నేతలు. అవకాశం కల్పించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ఇంత నిర్లక్ష్యమా? విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే. పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యలను వెంటనే. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్.